ఇక్కడ రేవంత్ రెడ్డి హోలీలోపు అభ్యర్థుల ప్రకటన అంటే ఇప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా పూర్తి కాలేదు. ఇంకా ప్రకటించాల్సిన స్థానాలు ఉన్నాయి. ఇవాళ 5, మొన్న 4, ఇంకా మిగిలినవి ప్రకటించాలి. దానికి రకరకాల కారణాలు, ప్రధానంగా ఖమ్మము, భువనగిరి ఈ విషయంలో కొంత గందరగోళం ఉన్నది. కొన్ని నియోజకవర్గాలలో సమీకరణ కుదరడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రకటించిన అభ్యర్థుల పట్ల అసంతృప్తులు ఉన్నాయి. వారిలో వారే బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా ఫలితం మరోలా ఉంటుందనే హెచ్చరికలు ఉన్నాయి. తమ సామాజిక వర్గాలకు టికెట్లు ఇవ్వలేదనే భావనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అన్ని అంశాల దృష్ట్యా రేవంత్ రెడ్డి చేసిన ఒకానొక కామెంట్ చాలా ఆసక్తికరంగా ఉన్నది. వారన్నది మల్కాజ్గిరి గెలుపు అభ్యర్థిది కాదు, సీఎంది. నా బలగం మీరే, కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే. ఇక్కడ నా గెలుపుతోనే కేసీఆర్ పతనం ప్రారంభమైంది. కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేస్తా. నియోజకవర్గ సన్నాహ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ మల్కాజ్గిరి గెలుపు అభ్యర్థిది కాదు, సీఎంది అంటే వారన్నమాట ఇంకా నిర్దిష్టంగా వారన్నమాట ఇట్లా ఉన్నది. మల్కాజ్గిరి లోక్సభ ఎన్నిక అభ్యర్థిది కాదు, ముఖ్యమంత్రిది. నా బలగం మీరే, ఎట్టి పరిస్థితుల్లోనూ మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. మల్కాజ్గిరి ప్రచార మోడల్ను రాష్ట్రమంతా అనుసరించేలా నిర్వహించాలి అని వారన్నారు. ఇక్కడ ఎన్నిక అభ్యర్థి లోక్సభలో ఈ విజయం అనేది అభ్యర్థిది కాదు, ముఖ్యమంత్రిది. తాను అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లే కాబట్టి పార్టీ కార్యకర్తలతో గెలిపించాలని చెప్పడం. తర్వాత 12 నుంచి 14 లోక్సభ స్థానాలు గెలుస్తామని అన్నారు. ఇట్లా అనడం వెనుక బహుశా ఆయన అన్నారు లోక్సభ ఎన్నికల ఫలితాలే తమ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం అని కూడా అన్నారు. అది తొందరపాటు చర్య, అంత తొందరగా అనాల్సిన అవసరం ఉందా అనే అభిప్రాయం కూడా ఉన్నది. ఇక్కడ మల్కాజ్గిరిలో కూడా మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని బీఆర్ఎస్, బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కానీ అతిపెద్ద సవాలు మొత్తం స్థానాలు 10, 12 గెలుస్తాము, లేదా కనుక విపక్షానికంటే కూడా ఎక్కువ స్థానాలు మాకే వస్తానని చెప్పడంలో ఒక లాజిక్ ఉందేమో. కానీ మల్కాజ్గిరి మీద మరీ అంత ప్రత్యేకంగా మాట్లాడడం బహుశా ఆయన ఆత్మవిశ్వాసమా లేదా మితిమీరిన ఆత్మవిశ్వాసమో తెలియదు. కానీ మల్కాజ్గిరి ఎన్నికల్లో ఆడ గెలుపు అక్కడున్న అభ్యర్థిది కాదు, తనది అని చెప్పడం వెనుక బహుశా ఆయన కాడ గెలుస్తామనే ధీమా అయి ఉండవచ్చు. కానీ నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం చేయడం, అమిత్ షా ఇక్కడ రావడము, మొత్తం ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండడం, బహుశా హైదరాబాద్ నగరంలో మొన్నటి ఎన్నికల్లో ఎక్కువగా బీఆర్ఎస్ పక్షాలనే ఇక్కడ ప్రజలు ఉండడం, ఈ వచ్చిన 3 నెలల కాలంలో హైదరాబాద్ నగరానికి సంబంధించింది ఆచరణ రూపంలో ఏ చర్య ఈ ప్రభుత్వం చేయలేదు, మరి ఇత్యాది విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇన్ని విషయాలు ఉన్నా సరే తాను ఏ ధైర్యంతో ఆ మాట అన్నారో తెలియదు. కానీ కాకపోతే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉన్నది కాబట్టి ప్రజల్లో కాంగ్రెస్ ఏదో చేస్తున్నది ఒక బలమైన భావన ఉన్నది కాబట్టి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత కలిసికట్టుగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఐకమత్యమే తమని గెలిపిస్తుందని ప్రధానంగా అక్కడ బహుశా రేవంత్ రెడ్డి డైలాగ్ డెలివరీ కూడా ధైర్యాన్ని ఇవ్వడము. ఇక రేవంత్ రెడ్డి గెలుస్తారు, ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడతారు, ఏదో లేకపోతే ఆయన ఇట్లా మాట్లాడతారా, ఏదో ధైర్యం ఉంటుంది ఆయనకు, ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ ఆయన టచ్లో ఉన్నారు కావచ్చు అనే అంశాన్ని కూడా అన్యాపదేశంగా చెప్పడము. దీన్నే ఇతరులను మన మాటల ద్వారా తమ వైపు తిప్పుకోవడం. వాస్తవానికి కేసీఆర్ ఎక్స్పీరియన్స్తో పోల్చుకున్నా లేదా వ్యూహాలు వేయడంలో పోల్చుకున్నా రేవంత్ రెడ్డితో పోల్చుకోలేకపోయారు. కానీ రేవంత్ రెడ్డి తనదైన స్టైల్ డైలాగ్ డెలివరీ ఉండడం, తన వ్యూహం ఎట్లా ఉండబోతున్నదో అంత సీనియర్ కాంగ్రెస్ నాయకులున్నా సరే రేవంత్ రెడ్డి లాగా వేగంగా రాలేకపోయినరు. దూసుకొని రావడము, దూకుడుగా వ్యవహరించడము రేవంత్ రెడ్డికి ఉన్న బలాలు. ఆ బలాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగించడము, ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ప్రయోగించడం. ఏకంగా నెంబర్ చెప్తున్నారు ఆయన. లోక్సభ ఎన్నికల్లో మా పాలనకు రెఫరెండం అని చెప్పడం, రెండవది 14 స్థానాలు గెలుస్తామని చెప్పడం. ఇవి ఇతరులకు గందరగోళాన్ని, కాంగ్రెస్కు నాయకులకు ధైర్యాన్ని ఇస్తాయి. కాబట్టి గెలుస్తున్నాము, గెలిచినము అని చెప్పడం అంటే తమకు అనుకూలంగా సానుకూలంగా వాతావరణం ఉందని తమ క్యాడర్లో ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయడం, బహుశా అందులో భాగంగానే ఆయన ఇట్లా వ్యాఖ్యానించినట్లున్నది.